హాయ్ ఫ్రెండ్స్, సింగిల్ పాదం లేకుండా నార్మల్ మిషన్ తోటే పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అది ఎలా వచ్చిందనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం క్రాస్ పీసెస్ తీసుకుంటాం కదా, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను క్రాస్ పీసెస్ జాయింట్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ నీట్గా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఈ మిషన్ మీదే మనకి ఏంటంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. సింగిల్ పాదం వాడకుండా మనకి నార్మల్ మిషన్ తోటే చాలా నీట్గా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత అయితే థ్రెడ్ పెట్టేసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ని లాక్కుంటూ పక్కకి జరుపుకుంటూ టైట్గా లాగాలన్నమాట. చాలా సన్నగా అయితే వస్తుంది. చూడండి ఎంత సన్నగా పెట్టానో పైపింగు. థ్రెడ్ లూజ్ అనేది మనకి రాకుండా చూసుకోవాలి. చూసుకుంటూ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోవడంలో అయితే ఉంటుందండి. థ్రెడ్ కరెక్ట్గా పట్టుకుని మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, కొంతమందికి ఏంటంటే కొత్తగా పైపింగ్ వేసే వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి థ్రెడ్ అనేది కొంచెం లూజ్ వచ్చేస్తుంటుంది. పైపింగు ఒక దగ్గర సన్నగా, ఒక దగ్గర అయితే కొంచెం లూజ్గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంటుంది. మీరైతే ఇలా అయితే కుట్టుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. కుట్టు కూడా మనం ఏంటంటే పైపింగ్ పక్క నుంచే వేసుకోవాలండి. కుట్టు అయితే థ్రెడ్ పక్క నుంచే కుట్టు అనేది రావాలన్నమాట. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే నేను బాటిల్ పైన పెట్టానండి ఫోను. బాటిల్ పైన పెట్టి నేను తీస్తున్నాను. తీయడానికి అయితే ఎవరు లేరు. స్టాండ్ పెట్టలేదు. సర్లే అనేసి బాటిల్ పైన పెట్టేసి అయితే నేను కుడుతున్నాను. అందుకని సరిగ్గా కుట్టు అనేది మీకు కనిపించట్లేదు. దానిపైన అయితే మీరు పక్క నుంచి అయితే వేయండి. థ్రెడ్ పక్క నుంచి అయితే కుట్టు రావాలి. మనం నార్మల్ మిషన్ తోటే మనం సింగిల్ పాదం అనేది వాడకుండా చాలా నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుందండి. ఈ విధంగా కుట్టుకోండి. అసలు ఇది వీడియో తీయొద్దు అనుకున్నాను, కాకపోతే సడన్గా సర్లే తీద్దాం, పైపింగ్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను తీసాను. అందుకని స్టాండ్ పెట్టకుండా తీసాను. కొంచెం మీకు కనిపించట్లేదు. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ వరకు అయితే వస్తుంది. మనం 1/2 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి కుట్టుకుంటూ. చూసారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్గా అయితే, చాలా ఈజీగా నార్మల్ మిషన్ తోటి చాలా ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు. పైపింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. అదే కాకుండా మనం పైపింగ్ వేస్తే మనకి ఎక్స్ట్రా అయితే మనీ అయితే వస్తాయి. మనం నార్మల్గా తీసుకునే దానికంటే కూడా మనం ఒక 20-30 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఒక్కో ఏరియాలో ఒక్కొక్కలా తీసుకుంటారండి పైపింగ్ వేసి కుట్టినందుకు. చూసారు కదా, పైపింగ్ అయితే చూడండి చాలా సింపుల్గా అయితే మనకి కుట్టుకోవడం చాలా తొందరగా కూడా అయిపోయింది. 2 మెథడ్స్ అయితే ఉంటాయండి. ఇదొక మెథడ్, ఇంకొక మెథడ్ ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇదే వాడతాను. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తానన్నమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కదండి. చూడండి, మొత్తం పైపింగ్ హ్యాండ్స్కి, నెక్కి మొత్తం పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మన నార్మల్ మిషన్ తోటి అలవాటు అయిపోతే మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.